మహాస్వామి వారి యొక్క జీవితం, ఆ జీవితంలో జరిగిన అద్భుతమైన విశేషాలు చదువుతుంటే ఒకటి రెండు కాదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అది భగవంతుడు ఎటువంటి లీలలు చేస్తుంటాడో అటువంటి లీలలు గురుస్థానంలో కూర్చుని శివుడిగా ఆయన ఎన్ని చేశారు. ఒకప్పుడు నడిచే దేవుడు అని ఒక పుస్తకం వచ్చింది. అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురుస్థానంలో ఉండి లోకానికి చేసిన ఉపకారం, ఆయన లీలలు చాలా గొప్పగా ప్రస్తావింపబడినటువంటి పుస్తకం. అందులో ఒక విషయం ఉంటుంది. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఆయన కుటీరంలోంచి బయటకు వచ్చి కూర్చుని ఉన్నాడు. ఏమి ఇలా వచ్చావన్నారు. నా కూతురికి పెళ్లి కుదిరిందన్నారు. ఆయన నవ్వి నన్నేం చేయమంటావన్నారు. అంటే మగపెళ్లి వారి 13 కాసులు బంగారం అడుగుతున్నారు, ఆ బంగారం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనంటున్నారు. నేను పేద బ్రాహ్మణుండి నేను ఎక్కడ తీసుకురాగలను, మిమ్మల్ని సహాయం అడుగుదామని వచ్చానన్నారు. ఆయన అన్నారు, చాలా బాగా వచ్చావు, నేను సన్యాసిని, నా దగ్గర బంగారం ఎందుకు ఉంటుంది, నీ కూతురు పెళ్లి నేను ఎందుకు చేస్తాను, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నారు. ఏమో నాకు అవన్నీ తెలియవు, మీరు నన్ను ఆదుకుంటారని నాకు నమ్మకం, అందుకు వచ్చాను మీ దగ్గరికి అన్నాడు. సన్యాసిని నన్ను అడిగితే ఏమొస్తుంది, అలా వీధిలోకి వెళ్ళి ముందుకెళ్ళు, కామాక్షి గుడి ఉంటుంది, కామాక్షి అమ్మతో నాకు చెప్పినట్టే చెప్పు, ఆవిడ ప్రసన్నురాలైతే నీకు ఉపకారం చేస్తున్నాను. ఆయన ఏం చెప్తే అదే నమ్ముతాడు ఆయన. అందుకని ఆయన గుడికి వెళ్ళాడు. స్వామివారు కూర్చున్నారు. ఈలోగా ఉత్తర భారతదేశం నుంచి ఎవరో వచ్చారు. ఆయనకి నమస్కారం పెట్టారు, మాట్లాడారు. ఓ ఎర్రటి కాగితంలో ఏదో పొట్లను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏమిటదని అడిగారు స్వామి. ఆ బంగారం ఉంది అన్నారు. బంగారం నాకెందుకు సన్యాసిని, నాకెందుకు తెచ్చావు అన్నారు. ఏమో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నాకు ఇవ్వాలనిపించింది తెచ్చాను. ఆ బల్ల మీద పెట్టారు. ఆ బల్ల మీద పెట్టారు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. మీరు చెప్పారు కదా నేను కామాక్షిని ప్రార్థన చేశాను అన్నాడు. చేశావా అన్నాడు. చేశాను అన్నాడు. ఆ బల్ల మీద పొట్లం ఉంది, విప్పి చూడన్నాడు. విప్పి చూశాడు. అందులో 13 ఉన్నాయి బంగారు కాసులు. ఆ 13 బంగారు కాసులు పట్టుకుపోయి నీ కూతురు పెళ్లి చేసుకోవాలి. అట్లా ఎన్ని విచిత్రమైనటువంటి లీలలో ఆయన అనుగ్రహించాలి అని అనుకుంటే ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించారు, ఎంతంత ఆపదల నుంచి తప్పించారు, ఎంత ప్రమాదాల నుంచి తప్పించారు. ఎందుకని అంటే సాక్షాత్ శివుడు ఆయన. కాబట్టి గురుస్థానంలో ఉన్న శివుడు ఆయన ప్రసన్నులైతే ఆయన చేయలేనిది ఏముంటుంది.